నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. దీంట్లో జడ్సన్ అంటే జంకెందుకు, బీఆర్ఎస్ సర్కారును ఫుట్బాల్ ఆడిన జడ్సన్, కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేసిన బక్క, గులాబీ పార్టీని గద్దె దింపడంలో పరోక్ష పాత్ర, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం. ఇటీవల బక్కా జడ్సన్ సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ, పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ. జడ్సన్ పై టీపీసీసీలో చర్చ, సస్పెన్షన్ ఎత్తేసే సూచన, ఛాన్స్ అట. రాష్ట్ర రాజకీయాల్లో అతను ఓ గొప్ప ఫైటర్, మంచి షూటర్ కూడా. ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల బండారం బయటపెడుతూ కీలక ఆధారాలతో నిలదీసే ఏకైక వ్యక్తి. బెదిరింపులకు ఏనాడు భయపడలేదు. నాడు నేడు ప్రభుత్వాలపైన కొట్లాడుతున్నాడు. మరి అతనే సస్పెన్షన్కు గురైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్కా జడ్సన్. ఇవాళ అతని వెంట జనమంతా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ సర్కార్ను ఓ ఆట ఆడుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబం చేసే కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఇట్లా ఈ బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన పాపం కొంత అంగవైకల్యం ఉంది, అయినా కానీ ప్రజల కోసం నిర్విరామంగా పోరాడుతాడు, అలుపెరగకుండా. ఎన్ని ఒత్తిళ్ళు, ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ ప్రజల కోసం అయితే నిలబడి కొట్లాడిండు. మరి ఆయనకు జరుగుతున్న ఇలా అవమానం అయింది, ఆయన జరుగుతున్న ఆదరణ అయిందని చూద్దాం. ధరణి పోర్టల్ కాళేశ్వరము, బిషర్ భగీరథ, ధరణి పోర్టల్ అంటే వందలాది ఎకరాల మాయం, ఓఆర్ఆర్ లీజ్ వంటి భారీ అవినీతి దందాలపై ఆర్టీఐ వివరాలతో బయటపెట్టిన ఘనత ఒక్క బక్కా జడ్సన్కే దక్కుతుంది. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అంతా ఇంత కాదని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పి ఆ పార్టీని అధికారంలో నుంచి దించిన దాంట్లో ఆయన పరోక్ష పాత్ర. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నిలదీస్తూ ఆధారాలతో సహా కోర్టులో కేసులు వేశాడు. రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ ఫ్యామిలీ పీడ విరగపోవాలంటే అనేక ప్రెస్ మీట్లు, ప్రసంగాలతో, ఒంటికాలతో పోరాటాలు చేసిండు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ఆలోచించేసి కారు పార్టీని ఓడగొట్టి కేసీఆర్ను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అయినా బాగుంటుందేమన్న హస్తం పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నమ్మి చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను అధికారంలో కూర్చోబెట్టారు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన బక్కా జడ్సన్ మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిండ్రు. ఇది అసలు కథ. ఇది బక్కా జడ్సన్ అనేది ఒక రకంగా ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ లెక్క పనిచేసిండు. అనేక రకాల భూ ఆరోపణలపైన, భూ అక్రమాలపైన, డైరెక్ట్గా ముఖ్యమంత్రి కుటుంబం పైన, సీఎం కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, కవిత పైన, వాళ్ళ బినామీల పైన, ఆ పార్టీలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అనేక అక్రమాలు, భూ కబ్జాలు చేసిన వ్యక్తులపైన డైరెక్ట్ ఆధారాలతో బయటపెట్టిండు. అనేక రకాల ప్రెస్లో, పత్రికల్లో రాసిండు వార్తలు. ఆయన యొక్క ప్రచారం, ఆయన చెప్పిన విషయాలను ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి కేసీఆర్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు, ఓడించారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవరైతే కేసీఆర్ పైన యుద్ధం చేశారో, కేసీఆర్ యొక్క అవినీతిని బయటపెట్టారు, బండారాన్ని బయటపెట్టారు, మొత్తాన్ని కేసీఆర్ చుట్టూ ఉన్న అధికారులు, ఆయన సంబంధించిన మంత్రులు బండారాన్ని ఆయన్ని సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఏం చేస్తుంది ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? మీరు చెబుతారుగా పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాస్వామ్యం మా దాంట్లో ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఉంది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎక్కడుంది ప్రజాస్వామ్య పరిరక్షణ? గొంతెత్తి ఆయన 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడితే, కేసీఆర్ పైన నిటారుగా నిలబడి కొట్లాడితే, ఎక్కడ కేసులకు భయపడకుండా, ఎక్కడ ఒత్తిళ్లకు భయపడకుండా, ఎక్కడ అవమానాలకు భయపడకుండా పోరాడితే, ఆయన మీరు ఆయనకి ఇచ్చిన గుర్తింపేంది? ఆయనకు ఒక నామినేటెడ్ పదవో, ఇంకో పదవో, పార్టీ పదవో ఇయ్యకపోగా అవి దేవుడెరుగు ఆయన అవమానించి సస్పెండ్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన సస్పెండ్ చేసిండు అనేది ఆయన ఆరోపిస్తాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారి యొక్క లోపట జరిగే వ్యవహారాలు బయట విమర్శించేది ఒకటి, లోపట వేరే చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ నవీన్ మిట్టల్ ఎందుకు పెట్టుకున్నావు? ధరణి పైన ఆయన యొక్క ప్రాబల్యం ఉంది, ఆయన వల్లనే ఇంత పెద్ద తతంగం జరిగింది, 100 ఎకరాల ప్రభుత్వ భూమి అయింది, ఆయన తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకున్నావు, ఎట్లా పెట్టుకుంటావు అని రేవంత్ రెడ్డిని నిలదీసిండు. శ్రీనిధి దాంట్లో, శ్రీనిధి సంబంధించి దాని డైరెక్టర్ కూడా ఉండు, మొత్తానికి వాడు కొన్ని 100 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు ఏదో అవినీతి చేసిండట. ఆయన ఆధారాలతో సహా బయటపెట్టిండు. ఆయన మీద చర్యలు
ఇవన్నీ నిలదీస్తున్నందుకు వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి అడుగుతున్నందుకు రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉందా బీఆర్ఎస్ కాదు, ప్రజలకి ప్రభుత్వంకి సంబంధించిన సొమ్ము నష్టం జరుగుతుంటే, ప్రజల నష్టం జరుగుతుంటే నిలదీయటానికి ఎట్లా వెనకబడాలి? ఆయన వెనకాడలేదు. అది మన పార్టీయా మంది పార్టీయా కాదు, ప్రజల కోసమే కాదు. ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకన్నా అన్యాయం జరుగుతుంటే మళ్ళీ మనం ఇన్ని మాటలు చెప్పి 10 ఏళ్ళ మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి మనం అదే ప్రజలపైన గొంతు పైన కత్తి పెట్టి పరిపాలన చేస్తే ఎట్లా అని ఆయన నిలదీసినందుకు ఆయన సస్పెండ్ చేశారు. ఆయన ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తుండు. ప్రజల నుంచి బాగా ఆదరణ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడదు. ఎందుకు సస్పెండ్ చేసినా అనవసరంగా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బాగు. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావం వల్ల రేపు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. ఆయన ప్రభావం ఆ రేంజ్లో ఉంది. ఇది మొత్తానికి బక్కా జడ్సన్ అంటే ఎందుకు జంక్ అంటే ఇది అనమాట. పెద్ద పెద్ద బడాబాబులను కూడా లెక్క చేయడు. మొత్తానికి సంబంధించి ప్రతి ఒక్కటిది డేటా రేపో మాపో రేవంత్ రెడ్డి డేటా కూడా తీసే అవకాశం ఉంటుంది అని చెప్పి మరి సస్పెండ్ చేశారా? ఆ జంక్ ఎందుకు అనేది అర్థం కాదు. ఎందుకంటే రేపో మాపో రేవంత్ రెడ్డి ఆయన టీంలో ఉన్న ఇప్పుడు కేబినెట్ మంత్రులు రకరకాలుగా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు చేసే దందాన్ని కూడా ఇంకో సంవత్సరానికి బయట పెట్టే అవకాశం ఉంది. ఆయన జంకే మనిషి కాదు. కాబట్టి నాకే అసలు ముందు ఇంటి సస్పెండ్ చేద్దామని చేసిండా. కానీ చిన్న లాజిక్ ఏడ మర్చిపోయారంటే, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం కానీ రాష్ట్రం నుంచి ప్రజల నుంచి సస్పెండ్ చేయలేవుగా. పార్టీ నుంచి చేస్తే చేయొచ్చు, నీకు ఇలా అధికారం ఉంది, పార్టీలో పలుకుబడి ఉంది కాబట్టి పంపించవచ్చు బయటికి. ప్రజల నుంచి దూరం చేయలేవు, ప్రజల మనసుల్లోంచి దూరం చేయలేవు, ప్రజా పోరాటాల నుంచి సస్పెండ్ చేయలేవు, ఎట చేస్తావు? కాబట్టి ఈ జంక్ ఎందుకు అంటే అదనమాట. బక్కా జడ్సన్ అంటే జంక్ ఎందుకంటే అది కథ. ఇది నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇదేంది? బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకే 2000 సంవత్సరంలోనే గెజిట్, జస్టిస్ వెంకటాచలయ కమిషన్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు రద్దు చేయడానికి చేస్తుంది, దానికి సంబంధించిన నాకు ఆధారాలు ఉన్నాయి, ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకున్న ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతా అని పెట్టిండు. దానికి ఏం చెప్పిండు? రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000 సంవత్సరంలో గెజిట్ వాజ్పేయి గవర్నమెంట్లో తెచ్చారు, జస్టిస్ వెంకటాచలయ కమిటీ వేశారు రాజ్యాంగ సవరణ కోసం. అది ఇవన్నీ ఆధారాలు అంటుండు. ఎట్లా ఆధారాలు అయితే రాజ్యాంగ సవరణ అనేది జస్టిస్ వెంకటాచలయ కమిటీ ఏకముందు కూడా జరిగినాయి, అనేక సవరణలు జరిగినాయి రాజ్యాంగానికి. దాంట్లో తప్పే ఉంది? రాజ్యాంగాన్ని సవరిస్తే రిజర్వేషన్లు అయితే ఇచ్చినట్ట. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మార్చింది. 42 అమెండ్మెంట్ కానీ, 44 అమెండ్మెంట్ కానీ, 76 కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినాయి కదా. 56 రాజ్యాంగ సవరణ కానీ, 52 కానీ కీలకమైనవి. నేను చెప్పేది ఇట్లా కొన్ని వందల సార్లు పైనే రాజ్యాంగాన్ని సవరించారు. ఏదో రాజ్యాంగాన్ని సవరించే రిజర్వేషన్లో పోతున్నట్టు ఎస్టాబ్లిష్ చేసి ఏదో ఓట్ల కోసం ఈ మే 13 వరకు మాట్లాడే చర్యగానే భావిస్తున్నాం. కానీ పదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు రిజర్వేషన్లను బీజేపీ పార్టీ రద్దు చేస్తుంది అంటారు. ఎస్, రిజర్వేషన్లను బీజేపీ పార్టీ రద్దు చేస్తే కర్రు కాల్చి వాత పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఒక రద్దు చేయడానికి ప్రయత్నం చేసినా ఆ చర్య తీసుకున్నా ఒప్పుకోరు. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు 85% మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ యొక్క రిజర్వేషన్లు ఎట్లా రద్దు చేస్తారని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉంటే మిగిలిన 15% ఫార్వర్డ్ క్యాస్ట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని నరేంద్ర మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానిపైన మీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్తారా? చెప్పరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పేద ప్రజల గొంతు పైన కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. వాస్తవం అది. ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఎవరికి ఆ రిజర్వేషను? ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అన్నాడు. ఎవరికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్? మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాదు, ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ ఇచ్చిండు. అసలు రిజర్వేషన్ ఎట్లా క్రైటీరియా తీసుకుంటారు? వాళ్ళ జనాభా ప్రాతిపదికగా వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ రేషియోలో ఇస్తారు. బీసీలు 55% పైన బీసీలు ఉంటే బీసీలకు ఇవ్వాలన్న రిజర్వేషన్ ఎంత? 25%. ఎస్సీలకు 16% రిజర్వేషను, ఎస్టీలకు 6% రిజర్వేషన్ ఉంది, 9% ఉంది. మరి బీసీలు 55% ఉంటే 25% రిజర్వేషన్ ఉంటే అన్యాయం జరగట్లే. కానీ ఈడబ్ల్యూఎస్కి ఎంత ఇచ్చారు మీరు? 10% రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళ జనాభా ఎంత? అసలు మొత్తం ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నదే 15%. 15%లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇస్తున్నారు. మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదుగా. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఎంత ఉండరు? 5% ఉంటారు, 6% ఉంటారు, లేకపోతే 10% ఉంటారు. అంటే వాళ్ళు 10% లేకపోయినా 10% రిజర్వేషన్ ఇచ్చి
55% ఉన్న బీసీలకి 25% రిజర్వేషన్ ఇస్తారే, దానిపైన ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? మీరు అగ్రవర్ణాల కోసం, పెత్తందారుల కోసం మాట్లాడినట్టే దాని అర్థం. 10% కూడా లేని ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ల కోసం, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం, ఫార్వర్డ్ క్యాస్ట్ల కోసం వాళ్ళ జనాభాకి మించి రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి జనాభాలో సగం కూడా ఇయ్యలేదు రిజర్వేషన్. అంటే బీసీలకు అన్యాయం చేసింది, ఎస్సీలకు అన్యాయం చేసింది, ఎస్టీలకు అన్యాయం చేస్తుంటే ఏ రోజు మాట్లాడాలి? ఇది రేవంత్ రెడ్డి. ఇది ఓట్ల రాజకీయం కోసం కూడా తప్ప దీంట్లో రేవంత్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఆయన బాధితుడు కాదు. ఆయన ఎస్సీనో, బీసీనో, ఎస్టీనో అయితే, ఆయన రిజర్వేషన్ అనుభవించినోడు అయితే రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యత ఎంత వెళ్తుంది. ఆయన ఎలక్షన్ కోసం మాట్లాడుతుంది తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన ప్రేమ ఉండి మాట్లాడలేదు. ఉండి మాట్లాడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన రోజు మాట్లాడాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని ఫార్వర్డ్ క్యాస్ట్లకి న్యాయం చేయడానికి, వాళ్ళకి అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ అని అలా ఖండించాలి. ఈడబ్ల్యూఎస్లు తిప్పికొడితే 5% లేరు, కానీ 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ 55% ఉన్న బీసీలకు 25% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలకు గొంతు కోశారు, ఏ రోజు మాట్లాడలే. ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షుడు. మీరు ఖండించండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పు. అది ఎట్లా క్రైటీరియా తీసుకుంటాం? 10% అనేది ఈడబ్ల్యూఎస్కి వాళ్ళ శాతం ఎంతో తెలియకుండా 10% ఎట్లా ఇస్తావు? వాళ్ళు 2% ఉన్నారా, 3% ఉన్నారా, 4% ఉన్నారా తెలియకుండా నువ్వు 10% ఏకాయికి ఇస్తే ఆడన్నది 5-4% కూడా లేరు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఇవాళ జాబులు వస్తున్నాయి ఆ ఈడబ్ల్యూఎస్ వల్ల. దాన్ని మీరు ఖండించాలా? ఈ ఓట్ల కోసం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుండు ఏదో ప్రేమ ఉన్నట్టు, సింపతి ఉన్నట్టు. ఈ కాదు నటనలో. ఇది సాక్షి పేపర్ చూద్దాం. కేసీఆర్ ప్రచారంపై నిషేధం. సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదులతో ఎన్నికల సంఘం చర్యలు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం. ఊరేగింపులు, ర్యాలీలు వద్దని, మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన. మానుకోట బస్సు యాత్ర మార్గంలో కేసీఆర్ ఆర్డర్ కాపీ. జమ్మికుంట యాత్ర రద్దు చేసుకుని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన మాజీ సీఎం రేవంత్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదేం అని కేసీఆర్ అంటాడు. రేవంత్ బూతులు ప్రవచనాల్లో ఉన్నాయా అని కేటీఆర్ అంటాడు. బీజేపీ కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నందుకే నిషేధం అని హరీష్ రావు చెప్పిండు. మొత్తానికైతే జమ్మికోట యాత్ర ఈరోజు ఉంది, దాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోయిందట. కేసీఆర్ సిరిసిల్లలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కుక్కల కొడుకులు అది ఇదని కొన్ని ఏదో భాష వాడిండు. ఆ వర్డ్స్ని పైన కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దానిపైన ఎన్నికల సంఘం చర్య తీసుకుంది. చర్యలో భాగంగా 48 గంటల పాటు ప్రచారం చేయొద్దని ప్రచారం పైన నిషేధించింది. బుధవారం రాత్రి నుంచి 48 గంటల పాటు అంటే ఈ రోజు మొత్తం రెస్ట్ ఉంటుంది. మొత్తానికి అయితే కేసీఆర్కి పాపం ఎండల నుంచి రెస్ట్ దొరికింది. వాస్తవంగా ఎర్రవేలు ఫామ్ హౌస్ చేరుకుండట. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అయినా తప్పనిసరి పరిస్థితి, సావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ప్రచారం ఏదన్నా కానీ అని ప్రచారంలో పోయి తిరుగుతుండు. ఆ ఎండలకి కొంత ఉపశమనం అయితే ఇచ్చింది ఎన్నికల సంఘం. అది ఒక మంచి పని అయింది. ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి ఈ ఎండలకు ఏడాది వడదెబ్బ కొడితే మళ్ళీ ఆగమాగం అయింది, కథ అయింది. కాబట్టి మొత్తానికైతే ఒక రోజు రెస్ట్ దొరికింది. అది ఒక మేలే చేసింది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ బూతులు ప్రవచనాల్లాగా ఉన్నాయని, అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితేనే చర్యలు తీసుకోరు, తెలంగాణ గొంతుకైన కేసీఆర్ గొంతును ముయ్యాలని చూస్తారని ఏదో మొత్తానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకైతే రెస్ట్ దొరికింది. బీజేపీ ఏజెండా రిజర్వేషన్ల రద్దే. జాతీయ స్థాయిలో చర్చ చేయడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇది ఇందాక దాంట్లో కూడా చూసినాం. తప్పుడు ప్రచారంతో బురద తల్లే ప్రయత్నం. 10 ఏళ్ల యూపీఏ, 9.5 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి. ఫేక్ వీడియోకు బాధ్యత సీఎందే, ఆయనే మొదటి ముద్దాయి. మార్ఫింగ్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అంటుండు. తప్పుడు ప్రచారాలతో బురదలే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో ఏం జరిగింది తెలంగాణకి, 9.5 ఏళ్ల మోదీ పరిపాలనలో ఏం మేలు జరిగింది, ఈ రెండింటిపైన చర్చకి ఎక్కడైనా సిద్ధం నేను అని సవాల్ ఇచ్చిండు ఆయన. అదేవిధంగా ఫేక్ వీడియోలకు బాధ్యత సీఎందే, ఆయనే మొదటి ముద్దాయి. ఫేక్ వీడియోలపై వెనక ఎంత పెద్ద తలకాయలన్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందని కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ఆయన చెప్పిన పరిస్థితి ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఇది ఒక
మరొక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. సారు కారు రావాలట. సారు కారు 16 లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు నినాదం. ఈసారి కారు ఇదే సారు కారు రావాలి. ఎవరు రావాలి? సారు రావాలా కారు రావాలా అంటున్నారట జనాలు అంటున్నట్టు ఒక వార్త. మానుకోటలో కేసీఆర్కు ఘన స్వాగతం, ఉద్యమ కాలాన్ని తలపించిన ప్రసంగం. మళ్ళీ మీరే రావాలి, సీఎం కావాలంటూ కార్యకర్తల అభిమానుల నినాదాలు. కేసీఆర్ ప్రచారంపై నిషేధంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుందట. ఉద్యమాల కోట మానుకోటలో గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బుధవారం రాత్రి మానుకోటలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా గులాబీ మయంగా మారింది. మానుకోట పార్లమెంటు పరిధిలోని డోర్నకల్లు, మహబాదు, నర్సంపేట, ఇల్లందు, ములుగు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు తరలివచ్చారు. వారితో కార్నర్ మీటింగ్ నిర్వహించిన ఇందిరాగాంధీ సెంటర్ కిక్కిరిసిపోయిందట. మొత్తానికైతే సారు కారు మళ్ళీ రావాలంటున్నారట. మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అని ప్రజలు కోరుకుంటున్నట్టు, ప్రజలు విశేషంగా స్పందన వచ్చినట్టు, ఘన స్వాగతం పలికినట్టు మహబూబాద్లో నిన్న మానుకోట సభలోనే అక్కడి నుంచి ఆయన అక్కడికి వచ్చి ఎన్నికల సంఘం వాళ్ళు 48 గంటల పాటు మీ పైన నిషేధం ఉంది ప్రసంగాలపైన అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎర్రవేలిపోయిందట. ఫామ్ హౌస్ పోయి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తారు అనుకుంటారా. ఇది మొత్తానికి ఒక వార్త. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్ అట. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఖాళీ పైన ఫేక్ డాక్యుమెంట్ని సర్క్యులేట్ చేసిండని సర్క్యులర్ని ఆయన పైన కంప్లైంట్ చేశారు. యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ కంప్లైంట్ చేసిండు. యూనివర్సిటీ ఇయని కాపీని ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు. యూనివర్సిటీకి సంబంధం లేని కాపీని యూనివర్సిటీ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ని ఇచ్చినందుకు ఆయన పైన కేసు పెట్టారు. ఆయన నిన్న సూర్యాపేట దగ్గర పంతంగి టోల్గేట్ దగ్గర అనుకుంటా ఎక్కడికి బయటికి పోయి వస్తుంటే సూర్యాపేట నుంచి వస్తుంటే పోలీసులు కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆయన్ని జైలుకు పంపినట్టుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్ పైన ఒక వార్త ఇచ్చారు. ఇది రైట్. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బల్లగుద్ది చెబుతున్నా బీజేపీకి వేస్తే ప్రతి ఓటు రిజర్వేషన్లు రద్దు చేసినట్టే. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోదీ అమిత్ షా వల్ల కాదు. నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే అని రేవంత్ రెడ్డి చెప్తుండు. బల్లగుద్ది చెప్తుండట. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దుపై వేసినట్టే. రాజ్యాంగాన్ని మార్చాలనేది ఎన్డీఏ నినాదం, రాజ్యాంగాన్ని కాపాడాలనేది ఇండియా కూటమి నినాదం. ఎటువైపు ఉంటారో ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి చెప్తుండు. మొత్తానికైతే ఆయన రాజ్యాంగం మార్పిడి రిజర్వేషన్ రద్దునే మొత్తానికి ఎత్తుకుంటూ మిగతా ప్రజా సమస్యలను గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది. ఆ రిజర్వేషన్ రద్దు కథ అనేది మే 13 వరకు ఉంటారు. దీనిపైన ఎవడు మాట్లాడడు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేది వీళ్ళకి ఎవరికి మనస్ఫూర్తికి ఇష్టం ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్ పైన రేవంత్ రెడ్డికి కానీ మిగతా వర్గాలకి అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులకి ఎందుకు ఇష్టం ఉంటుంది? ఇదంతా రాజకీయం కోసం, ఓట్ల కోసం నాటకం తప్ప వాస్తవమైన నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే అభిమానం ఉంటే, ఎస్సీ ఎస్టీలు బీసీకి రిజర్వేషన్ ఉండాలి ఇంకా అని ఉంటే వీళ్ళు మామూలుగా ప్రైవేట్గా మాట్లాడుకున్నప్పుడు ఎందుకు ఆ రిజర్వేషన్లు ఎత్తేయాలంటారు? బయటకు వచ్చి ఏం చేస్తారు? రిజర్వేషన్లు ఉండాలంటారు. వాళ్ళ మీద ఏదో సింపతి ఉన్నట్టు, సానుభూతి ఉన్నట్టు. ఇది అబద్ధం. నిజంగానే ఉంటే ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ 10% ఇచ్చినప్పుడు అసలు ఈడబ్ల్యూఎస్ అనే సంఖ్య అంతా వాళ్ళకి 10% ఎట్లా ఇచ్చారని నిలదీయాల్సింది. ఈడబ్ల్యూఎస్లో ఉన్నది 5 నుంచి 4% కూడా లేరు, 4 నుంచి 5% కూడా లేరు. వాళ్ళకు నువ్వు 10% ఎట్లా ఇస్తావు? జనాభా ప్రతిపాదిక కదా రిజర్వేషన్ ఇవ్వడానికి. ఈడబ్ల్యూఎస్ ఎంతమంది సంఖ్య ఉన్నారో తెలియకుండా నువ్వు 10% ఇస్తే వాళ్ళకి అన్యాయం చేస్తామని ఆ రోజు ఈ నాయకులు మాట్లాడి ఉంటే ఇవాళ నమ్మేటోళ్ళు. ఎవడు మాట్లాడలే, ఆయన ఒక్కడ కూడా మాట్లాడినోళ్ళు లేడు. ఈ తెలంగాణలో 12 పక్కాట బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి ఈ 12 వస్తాయా, మరి ఎన్ని వస్తాయో కానీ కష్టపడితే మరో 3 స్థానాలు కూడా గెలిచే ఛాన్సు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం ఉంటుందట. ఇది మొత్తానికి తెలంగాణలో 12 గెలుతాం పక్కా, కష్టపడితే ఇంకో 3 గెలుతుందట. మొత్తం 15 గెలుతామని వాళ్ళు అనుకుంటున్నారు. అది అంతవరకు నిజమవుతుంది చూడాలి. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం, ఎన్నికల సంఘం ఉత్తర్వులు అని చెప్పి
నా కనుగుడ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్పై ఎందుకు నిషేధం పెట్టలే? ఉచిత బస్సు పథకం మంచిదే, కానీ ఆటో వాళ్ళ పొట్ట కొట్టింది. ఈ దుష్ట పాలనలో రైతులు చేస్తున్నారు కేసీఆర్ అంటాడు. మానుకోటలో బస్సు యాత్ర కార్నర్ మీటింగ్లో ఆయన చెప్తుండు ఉచిత బస్సు పథకం మంచిదేనంటే కేసీఆర్ చెప్తుండు. ఉచిత బస్సులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కల్పించడం అనేది మంచిదే అని కేసీఆర్ మొట్టమొదటిసారిగా స్పందించిండు. ఇంతవరకు కేసీఆర్ కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉచిత బస్సు పైన స్పందించలేదు, ఆటో వాళ్ళకు మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఆ బస్సు ప్రయాణం అనేది మంచిదే కానీ ఆ పథకం, కానీ ఆటో వాళ్ళ పొట్టగొట్టారు, వాళ్ళని కాపాడాలంటుండు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది వాళ్ళ కాపాడుతాం, నెలకు 15,000 రూపాయలు భృతిస్తాం ఎన్నికల తర్వాత అని చెప్తుంది. అది ఎంతవరకు నేను చూడాలి. మొత్తం అయితే ఆటో వాళ్ళ పొట్ట కొట్టింది, కానీ పథకం అయితే మంచిదే అని ఆయన ఒప్పుకోండు. ఇది ఒక వార్త. ఆన్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహణ టీఎస్పీఎస్సీ చెప్తుంది. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుందట. దానికి సంబంధించి 3వ పేజీలో వార్త ఉందట. గ్రూప్ 1 ఎగ్జామ్ ఆన్లైన్లో. గతంలో కూడా ఆన్లైనా ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలోనే నిర్వహణ టీఎస్పీఎస్సీ చెప్తుంది. ఇదివరకు ఆన్లైన్ అనుకున్నట్టుంది, ఇప్పుడు ఆఫ్లైన్లోనే మేము పెడతాం ఎగ్జామ్, ఆన్లైన్లో పెట్టమని చెప్తుంది. ఇదిగో ఏడుంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్లైన్ ద్వారానే నిర్వహించినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. జూన్ 9న మధ్యాహ్నం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ఓఎంఆర్ను షీట్ను ఉపయోగించనున్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలను 2 సార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులను జత చేసి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తానికి ఆఫ్లైన్లోనే ఉంటుందట. ఓఎంఆర్ షీట్ ఇచ్చి నిర్వహిస్తారట. అంటే గతంలో ఏమనుకున్నారంటే ఆన్లైన్లో పెట్టాలి, కంప్యూటర్ బేస్డ్ సీఎం బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ సిబిఐ బేస్డ్ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి సిబిటి బేస్డ్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటారు. అంటే కంప్యూటర్ ఓఎంఆర్ ఉండదు, కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలని అనుకుంటారు. కానీ దాదాపు 4 లక్షల పైన ఎగ్జామ్ రాసేవాళ్ళు అప్లికేషన్ చేశారు కాబట్టి అంతమంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టడం కష్టం కాబట్టి ఆఫ్లైన్లోనే పెడతాం. ఓఎంఆర్ షీట్తోనే జూన్ 9న ఉందట గ్రూప్ 1 ఎగ్జామ్. అది ఆన్లైన్లో ఉండదు, స్పష్టం దాంట్లో ఆఫ్లైన్లో ఉంటుందని వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు ఒక వార్త ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. నా చావుకు సిఐ ఎస్ఐలే కారణం, సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యమైనట. తన చావుకు అసనపర్తి పోలీస్ స్టేషన్ సిఐ జె సురేష్, ఎస్ఐ ఎం సురేష్తో పాటు మరో 5 కానిస్టేబుల్ కారణమని ఆరోపిస్తూ వంగపాడు గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి అదృశ్యం అవ్వడం వల్ల కలకలం రేపింది. గ్రామంలో తనకు వీరేశం అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు విశిక్షణారహితంగా కొట్టారని సూసైడ్ నోట్లో ప్రశాంత్ పేర్కొన్నారు. పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి ప్రశాంత్ మంగళవారం అదృశ్యమయ్యాడు. అయితే తన భర్తను కాపాడాల్సిన పోలీసులపై కాపాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అతడి బాధితుడి భార్య మాధవి వరంగల్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సాయం కోసం వెళితే హసన్పర్తి పోలీసులు కొట్టి అవమానించారని, అది భరించలేక తన భర్త సూసైడ్ నోట్ రాసి ఎటో వెళ్ళిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకి ఏదైనా జరిగితే దానికి సిఐ ఎస్ఐలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి హసన్పర్తి పోలీస్ స్టేషన్ వ్యవహారం. మరి పోలీసు వాళ్ళు చట్టం తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు, కానీ ఇతను ప్రశాంత్ అనే వ్యక్తి వంగపాడు విలేజు, ఎవడో వాళ్ళ ఊళ్ళో వీడికి డబ్బులు ఇవ్వాల్సి వెళ్తే ఈయన్నే ఉల్టాగా కొట్టి అవమానించి కేసు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోకపోగా ఇతనిపైన ఉల్టా కేసు పెడతామని బెదిరించి కొట్టి వేధించారట. ఆ అవమానాన్ని భరించలేక ఆయన సూసైడ్ నోట్ రాసి ఇంట్లో పెట్టి ఎటో పోయిండు. మరి ఇంతవరకు మిస్సింగ్, ఆ ఏమన్నా ఉన్నాడా లేడా అనే తెలియని పరిస్థితి. ఆ భార్య సిపి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులపైన చర్యలు తీసుకొని నా భర్తను కాపాడండి, ఒకవేళ నా భర్తకి ఏమైనా అయితే దానికి సిఐ ఎస్ఐ కారణం అంటున్నాడు. మరి వాళ్ళని ఏం చేస్తుంది, ఆ సిఐని ఎస్ఐని కమిషనర్ ఏం చేస్తారో చూడాలి. ఇది ఒకటి. సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ నేత హత్యట. గత నెల 18న ఏపీలో జగ్గైపేటకు ఎల్లయ్య, అప్పటి నుంచి వీడని ఎల్లయ్య అదృశ్య మిస్టరీ. జగ్గైపేటలో హత్య, విశాఖ సముద్రంలో మృతదేహం. ఎల్లయ్య రియల్ ఎస్టేట్ ప్రత్యర్థి శ్రీకాంతాచారి ఘాతకం. భార్యాభర్తల వివాదం సెటిల్మెంట్ పేరుతో ట్రాపు. శ్రీకాంతాచారి మాజీ నక్సలైటు అరెస్టు, రిమాండ్ చేశారట. రియల్ ఎస్టేట్ దాంట్లో మరి గొడవల వలన ఏంపడో ఈయన కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్యట. ఆయన జగ్గైపేటలో చంపి వైజాగ్లో సముద్రంలో పడేశారట.
మొత్తానికి మిస్టరీ ఈడింది. పోయిన నెల 18న నుంచి ఇప్పటికి కనిపించలేదు. నిన్న మిస్టరీ ఈడి ఆ శ్రీకాంతాచారి అట, మాజీ నక్సలైటు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన ప్రమేయం ఉన్నట్టు, ఆయన చంపినట్టు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, రాజ్యాంగం ఉండాలా వద్దా, ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా, మార్చాలంటున్న భాజపా వైపు, సమరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తెలుసుకోవాలి. ఎవడు చెప్పిండు రాజ్యాంగం మారుస్తారని, రాజ్యాంగం ఉండదని? ఇది ఒక కొత్తది ఎత్తుకోండి రేవంత్ రెడ్డి. మిగతా జాతీయ నాయకులు కూడా ఎవరు మాట్లాడరు రాజ్యాంగం గురించి. ప్రజలు పడుతున్న బాధల గురించి, నిరుద్యోగం గురించి, ఉపాధి గురించి, పేదరికం గురించి మాట్లాడకుండా ఏదో కొత్తది ఎత్తుకొని దీంతో ప్రజలకేం ఉపయోగం? రాజ్యాంగం ఉండాలా వద్దా, ఎవడు తీసేస్తానంటండి? అసలు తీసేస్తే ఉంటారా ఎవడన్నా? అయిద్దా అది? రాజ్యాంగం ఉండాలా వద్దా అని అడుగుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఉంటేనేగా మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేది, మంత్రులు అయ్యేది. ఇదే ఈసారి ఎన్నికల ఎజెండాలట. మరి ప్రజలు ఎడిపోవాలి? ప్రజల ఎజెండా లేదా? ఇదే ఎజెండా. ప్రజలకు ఏమైనా చేస్తాం, మేము కేంద్రంలోకి వెళ్తే ఇది తెస్తాం, తెలంగాణ నిధులు తెస్తాం, తెలంగాణకు ఉద్యోగాలు తెస్తాం, తెలంగాణకు ప్రాజెక్టులు, ఇది కాదు. రాజ్యాంగం ఉండాలా లేదా, ఇదే ఎజెండా, మిగతా అంతా పక్క పెట్టినాం మేము అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాం. ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి, ప్రజల పేదరికం గురించి, ప్రజల ఉద్యోగాల గురించి, ఉపాధి గురించి ఇది మాట్లాడాలి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరల గురించి మీరు ఏమైనా వస్తే తగ్గిస్తారా? అవి కాదు మాట్లాడాల్సింది. అది కాకుండా రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అని కొత్త ఎజెండా పెట్టుకొని నువ్వు ఒక ఎజెండాను క్రియేట్ చేసి ఆ ఎజెండా మీద ఎన్నికలకు పోదాం అంటే జనం నమ్మరు అంత ఈజీగా. కాషాయ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ ఎత్తాం, ఢిల్లీ పోలీసులతో నన్ను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజాన్ని ఎందుకు భయపెడతారు? నిన్ను భయపెడతారు ఏమైనా ఉంటే, నువ్వు తప్పులు చేసి ఉంటే. తప్పులు చేసినోడు భయపెడతారు, కానీ ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే నిన్ను భయపెడతారు. తప్పు చేసినా చెప్పారు రాజకీయ నాయకుడు మీ గొడవ, మళ్ళీ దాన్ని తెలంగాణ ప్రజలకు రుద్ది నన్ను అంటే తెలంగాణ ప్రజలను అన్నట్టు. మొన్నటిదా కేసీఆర్ కూడా ఇదే డైలాగులు కొట్టేది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించారు అని చెప్పి. కేసీఆర్ని అవమానిస్తే 4 కోట్ల మంది ప్రజలను అవమానించినట్ట, లేకపోతే రేవంత్ రెడ్డిని అవమానిస్తే 4 కోట్ల మంది ప్రజలను అవమానించినట్ట. వీళ్ళకి వీళ్ళే అప్లై చేసుకుంటారు. 4 కోట్ల మంది ప్రజలైనా అనుకున్నట్టు, రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్న మమ్మల్ని అన్నట్టే అని వీళ్ళందరూ చెప్పినట్టు. ఇదొక క్రియేషను. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి, హైదరాబాద్లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిండు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు. వాళ్ళు మాట్లాడితే రజాకార్లు అంటారు. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలంట. ఎవరు? హైదరాబాద్లో కమలం హైదరాబాద్లో ఎంపీ సీటు ఇక బీజేపీకి వెళ్తే రజాకార్ల నుంచి విముక్తి కల్పించినట్టారు. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించినట్ట. మీరు వాళ్ళు ఓడిపోతే అంటే రజాకార్ల ఆయంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రజలు అనేది వాళ్ళు చెప్తుంది. ఇది మొత్తం సెంటిమెంట్ పాలిటిక్స్ అన్నట్టు. ఏనా రాజ్యాంగం సెంటిమెంట్ తీసుకుంటారు, వాళ్ళే మతం సెంటిమెంట్ తీసుకుంటారు. రజాకార్ల వారసులు అంటే ముస్లింలు అంటారు వాళ్ళ అర్థంలో. ఎంఐఎం పార్టీ రజాకార్ల వారసుల పార్టీ, దాన్ని ఓడిస్తే విముక్తి వస్తుందట హైదరాబాద్ ప్రజలకి. మీరు 10 ఏళ్ళ నుంచి ఉంటారు, మరి మీరు 10 ఏళ్ళ నుంచి ఉండి ఎందుకు విముక్తి చేయలే? మీరు బీజేపీ పార్టీ అసలు ఎంఐఎం పార్టీతో ఇంటర్నల్గా కొల్యూడ్ అయింది, ఇంటర్నల్ ఒప్పందం ఉంది వాళ్ళకి అనేది బయట పెద్ద ప్రచారం జరుగుతుంది. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి రజాకార్ల పార్టీ అది, రజాకార్ల వారసులు ఉన్నారు, వాళ్ళ నుంచి విముక్తి కల్పించాలనే సెంటిమెంట్ కోసం చేస్తారు తప్ప దీన్ని ఎవరు నమ్మట్లే. మీతోనే ఎంఐఎం పార్టీ కొల్యూడ్ అయింది, మీతోనే ఎంఐఎం పార్టీ ఇంటర్నల్ ఒప్పందం ఉందనేది ఇలా తెలంగాణ సమాజం నమ్ముతుంది, ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకే దేశంలో మిగతా అన్ని రాజకీయ పార్టీల నాయకుల పైన ఈడీ, ఐటీ, సిబిఐ రకరకాల దాడులు ఉంటాయి, కానీ ఎంఐఎం పార్టీ పైన ఈరోజు వరకు ఒక్క దాడి లేదు. ఐటీ లేదు, ఈడీ లేదు, సిబిఐ లేదు. ఇవన్నీ అసలు వాళ్ళకి అప్లై కావు. మరి మీరు మళ్ళీ వచ్చి విముక్తి అంటారు. వాళ్ళకి విముక్తి మీరే ఇస్త్రీ, వాళ్ళకి పెత్తనం మీరే ఇస్త్రీ. వాళ్ళపైన సింగిల్ 10 సంవత్సరాల్లో ఏ రోజైనా ఐటీ దాడి కానీ, ఈడీ దాడి కానీ, సిబిఐ దాడి వచ్చిందా? ఇదే ఎంఐఎం పార్టీ చీఫ్కి అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది. ఏ రోజైనా దేశంలో చాలామంది ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించి నాయకుల పైన ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేశారు. కొంతమంది జైలులో పెట్టారు, కొంతమందిని ఈరోజు కూడా జైల్లో ఉన్నారు కొంతమంది.
ఎందుకు ఎంఐఎం అధినేత పైన ఈ రోజు వరకు ఈగ వాలలేదు? మళ్ళీ వీళ్ళు ఓల్డ్ సిటీకి వచ్చి డైలాగులే వేస్తుండ్రి. ఏంది జనం సేవలో పూలు పెట్టమంటారా? దీన్ని విముక్తి కల్పించాలట. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. రజాకార్ల వారసులకు మీరే మద్దతు ఇస్తాండ్రి. మళ్ళీ విముక్తి ఎక్కడిది? వాళ్ళు ఏమైనా కర్రబట్టి కాస్తున్నారా? తెలంగాణలో ఏపీలో తెలంగాణ హైదరాబాద్లో ప్రజల్ని కర్రబెట్టి ఎంఐ వాళ్ళు కాస్తున్నారా? ఎవడు స్వేచ్ఛ వాడుకుంది. నువ్వేం విముక్తి కల్పించేది? మీ రాజకీయాల కోసం, మీ సెంటిమెంట్ కోసం మతాలను రెచ్చగొట్టి మళ్ళీ మీరు లోపల ఒకటే. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.